వెల్కమ్ బ్యాక్. ఎన్డీఏ కూటమి గెలిచింది. నిన్న కూటమి మీటింగ్ కూడా జరిగింది. ఏకగ్రీవంగా మూడోసారి ప్రధానిగా మోదీని ఎన్నుకోవడము జరిగింది. ప్రమాణ స్వీకారం ఈ నెల 8వ తేదీన ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది. మరోవైపు ఇండీ కూటమి ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో మనం చూసాము. సో అయితే అధికారం అయితే బీజేపీ చేతికి వెళ్లకుండా ఉండేందుకే చూస్తాము. ప్రజల అభీష్టం ఇదే. సో మిత్రపక్షాలను అదేవిధంగా కలిసి వచ్చే వాళ్లను కలుపుకుపోతామని చెప్పేసి నిన్న ఖర్గే మాట్లాడడం చూసాము. అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరెవరు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి? పాత మిత్రులతో వీళ్ళు కలుస్తారా? అలాంటి కమ్యూనికేషన్ జరుగుతోందా లేదా? అసలు ఏం జరగబోతుంది? ముఖ్యంగా ఒకవేళ కలిస్తే చంద్రబాబు నాయుడు, నితీష్ అన్నటువంటి మాటలు వినిపిస్తే నిన్నటి భేటీలో వాళ్ళకు ప్రాధాన్యత కూడా మనకు కనిపించింది. చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్కు సంబంధించి వాళ్ళు వచ్చేటువంటి అవకాశాలు లేవు అంటున్నారు. మరి ఎవరితో కలుస్తారు? ఒకవేళ బీజేపీకి అధికారం దక్కద్దు అంటే ఇండియా కూటమి ఏ విధంగా అడుగులేస్తుంది? మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, విఠల్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, లక్ష్మీనారాయణ గారు విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రామచంద్రారెడ్డి గారు, ముఖ్యంగా అంటే ఇది మళ్ళీ గుర్తు చేయడం అని కాదు కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా కూడా నిజంగా కాంగ్రెస్ అంటే ఇండీ కూటమి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. టఫ్ ఫైట్ అని అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఇండీ కూటమి ఉంది. కానీ అధికారం దిశగా వెళ్తాము, కలిసి వచ్చే వాళ్లను కలుపుకెళ్తాము, సో మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ నెంబర్ గేమ్ ఎట్లుండబోతుంది ఏంటి? సరే, నంబర్ గేమ్ ఇట్లా ఉండబోతుంది ఏం సంగతి అన్నది కేంద్ర రాజకీయాలకు సంబంధించింది. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ మా పెద్దలు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి ఎంతమంది స్పందిస్తారు? ఈ రోజు దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఏంది, దేశంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో మనందరం కూడా చూసినాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వాదులు గెలిపించబడినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క అభీష్టాన్ని ఈ ప్రజాస్వామ్యం కోసము ప్రజాస్వామ్యం వైపు మళ్లిస్తారా లేదనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం ఏంటంటే నియంతృత్వ ధోరణుల్లో నన్ను మించినోడు లేడని చెప్పేసి మోడీ గారు కానీ లేకుంటే బీజేపీ శ్రేణులు కానీ ఏదైతే ఒక అహంభావ ధోరణితో గాని లేకుంటే నియంతృత్వ విధానాలతో గాని ఇన్ని రోజులు వ్యవహరించారో వాళ్ళని ఉలిక్కి పడేటట్లు చేసినాయి. కాకపోతే వాళ్ళ యొక్క ప్రచారాస్త్రాలు కానివ్వండి, ప్రచారాస్త్రాలు అంటే ఏదో అభివృద్ధికి సంబంధించింది ఏదో ప్రచారం చేసుకున్నారన్నది కాదులేండి. ఒక సెంటిమెంట్స్ తోని ముడిపెట్టినటువంటి ప్రచారాస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కొంతవరకు వర్కౌట్ అయిపోయినాయి. కాకపోతే ఉత్తరప్రదేశ్ లో ఏంటంటే వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా అబద్ధ ప్రచారము అని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యారు కాబట్టి అక్కడ వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం నేర్పడం జరిగింది. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా జరిగినటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా ప్రజాభిష్టం మేరకు కానీ లేకుంటే ప్రజల కోసం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ దేశానికి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడినా సెంటిమెంటు, లేకపోతే మొన్ననైతే మరీ దిగజారి మోడీ గారు అంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి కూడా వారు మంగళసూత్రాలు అమ్ముతారు, బంగారం గుంజుకుంటారని చెప్పేసి చౌకబారు ఆరోపణలు చేసి ప్రజల చేత తిరస్కరించబడ్డారు. నైతికంగా ఇప్పుడు బీజేపీది ఓటమని చెప్పాల్సిందే తప్పితే ఇది 400 సీట్లు రావాలి మనం చేరుకోవాలని చెప్పేసి బీజేపీకే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ రాకపోయినా కూడా బీజేపీకి ఒక్కరికి ఇక్కడ కూటమిలో ఇన్ని పార్టీలకు అన్నింటికి కలిపి వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటేమో టెక్నికల్ గా ఉంటుంది, రెండోదేమో నైతిక పరమైనటువంటిది. ఇప్పుడు నైతిక పరమైనది ఏంటంటే నీ పార్టీకి ఎంతమంది అభిమానించారు, ఎన్ని సీట్లలో నిన్ను గెలిపించారు అనేది ఒకటి. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నంత మాత్రాన కొన్ని మంచి పార్టీలు ఉంటే ఆ పార్టీలకి ప్రజలు ఓటు వేయకూడదు అన్నది లేదు. ఏది బీజేపీకి పొత్తు ఉంది కాబట్టి దీనికి ఓటు వేయకూడదు అని చెప్పేసి ఎక్కడ లేదు. కాబట్టి కూటమి దాన్నే ఇలా క్లైమ్ చేసుకుంటూ వీళ్ళు నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి అన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు గర్వంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని అంటే దట్ ఈస్ అప్ టు దేమ్. ఎందుకంటే అది వాళ్ళకే వదిలేయాల్సినటువంటి అంశం. కాకపోతే ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ప్రజల యొక్క మనోభావాలను ఈ ఓట్ల రూపంలో మేము తెలుసుకున్నది ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, నియంతృత్వ పోకడల్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తుల్ని తిరస్కరిస్తున్నారు. ఆ తిరస్కరించే క్రమంలోనే ఈ నైతిక పరమైనటువంటి ఓటమి బీజేపీకి ఇప్పుడు దొరికిందని చెప్పేసి అన్నారు. విఠల్ గారు, లాస్ట్ టైం లో ఒక్క బీజేపీకి గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ టైంలో చూస్తే బీజేపీకే 303 సీట్లు వచ్చాయి.
ఇప్పుడు ఎన్డీఏ కూటమి మొత్తం కలుపుకొని 293. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే అంటే ఇంతకుముందు రామచంద్రారెడ్డి గారు అన్నట్టు టెక్నికల్ గా కాకపోయినా నైతికంగా వ్యతిరేకత అనేది కనిపించింది కదా, ప్రజల వ్యతిరేకత. మీకు రామచంద్ర గారికి లక్ష్మీనారాయణ గారికి అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇవాళ ప్రజా తీర్పు ఏదున్నా ప్రజల్లో డెమోక్రసీలో మనం స్వాగతించాలి, శివసాగించాలమ్మా. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, లేదా ఎన్డీఏ కూటమి. మేము గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాం. మోడీ గారు గత 10 years నుంచి అధికారంలో ఉన్నప్పుడు సహజంగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరుగుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంటుంది. ప్రపంచంలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ డెమోక్రసీలో 3వసారి ప్రధానమంత్రి అయింది నెహ్రూ గారి తర్వాత మోడీ గారే. రేపు ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రధానమంత్రి కాబోతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 42, 52 దగ్గర నుంచి 99 వరకు వచ్చింది కాబట్టి సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు. వాళ్ళ సంతోషాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అమ్మా, ఇండియా కూటమిలో ఉన్నటువంటి మొత్తం దాదాపు 30 పార్టీల 40 పార్టీలు కలిసి ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమికి వచ్చినటువంటి సీట్లు ఎంతంటే 233, 234. ఒక్క బీజేపీకి ఇవాళ ఈ 2024 వచ్చినటువంటి సీట్లు 241. అంటే ఒక బీజేపీకి సరిసమానంగా మొత్తం 40 పార్టీలు ఉన్నాయి ఇవాళ. మేము గతంలో 282లో ఉన్నాం, 303లో ఉన్నాం. ఈ దేశానికి ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి పాలన అందించడానికి మోడీ గారు వారు విశేషమైన కృషి చేశారు. 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చారు. సరే, ప్రజల ఎజెండా వాళ్ళ ఎజెండా వాళ్ళు చెప్పుకున్నారు, మా ఎజెండా మాకు జరిగినటువంటి నష్టం ఏంటంటే మేము విశ్లేషించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన ఒక విష ప్రసారం చేసింది. 2 ప్రధానమైన అంశాలమ్మా. ఒకటి, రాజ్యాంగాన్ని మారుస్తారు. రెండోదేమో ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్స్ తీసేస్తారని. దానికి ఒక వీడియోను కూడా తయారు చేసి దేశమంతా ప్రచారం చేశారు. బహుశా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఒక భయాందోళన సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. రాజ్యాంగాన్ని విషయానికి వస్తే ఎవరు నమ్మలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీ ప్రచారం మీరు చేశారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేశారు. మీరు కూడా ఇప్పుడు ఆర్థిక సర్వే చేసి మొత్తం తీసి ముస్లింలకు పంచి పెడతారు, ఎక్కువ మంది పిల్లలకు ఉన్న వాళ్ళకే వెళ్తది. ఎజెండాలో ఉంది కదమ్మా, ఇది వాళ్ళ ఎజెండాలో ఉంది, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు చెప్పి అంటే మీ ప్రచారం మీది, వాళ్ళ ప్రచారం వాళ్ళది. అంటే ఏది వర్కౌట్ అవుతుంది జనాలకు అర్థమవుతుంది కదా, ఎంతవరకు తీసేయగలుగుతారు, ఎంతవరకు ఉంచగలుగుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. జ్యోత్స్న గారు రిజల్ట్స్ నుంచి 2 రోజులు అయింది. వాళ్ళ ఫెయిల్యూర్స్ వాళ్ళ సక్సెస్ వాళ్ళు విశ్లేషించుకుంటారు. మా సక్సెస్ మా ఫెయిల్యూర్ మేము విశ్లేషించుకుంటాం. జరిగిన తప్పిదాలని పొరపాట్లు ఎక్కడ జరిగినాయని సరిదిద్దుకుంటాం. అది ప్రజాస్వామ్యంలో చేయాల్సిన పార్టీలే. నేనేమంటున్నంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక ఎన్డీఏకి మ్యాండేట్ ఇచ్చింది. ఈ దేశ ప్రజలు 296, 294 సీట్లకి ఎన్డీఏ కూటమికి మ్యాండేట్ ఇచ్చింది. అలయన్స్ లో పోయినాం మేము. వాళ్ళు ఇండియా కూటమిలో అలయన్స్ లో ఉన్నప్పుడు కూడా బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అదే విధంగా ఒక ఉత్తరప్రదేశ్ తప్ప పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసింది. వాళ్ళలో సఖ్యత లేదు. రేపు ఏ దేశాన్ని ఎట్లా పరిపాలిస్తారు అనేది ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు. ఇవాళ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని కాదని 99 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతమందిని 30-40 పార్టీలను కలుపుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని దేశానికి ఎట్లా అందిస్తుందమ్మా? ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ప్రజలు అందుకే తీర్పు ఇచ్చారు. మాకు తక్కువ మెజారిటీ ఇచ్చినా 296 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటి మాకు మెజారిటీ ఇవ్వగలిగారు. సరే, ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎందుకు నష్టం జరిగినాము, ఆ లోకల్ ఇష్యూస్ ఏంది, స్థానికంగా పరిస్థితులు ఏందని మేము బెరీ చేసుకుంటాం. జరిగిన నష్టాన్ని ఎట్లా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీకి మాకు 36% అమ్మ ఎక్స్క్లూజివ్ గా ఒకవేళ ఓట్ షేర్ చూస్తే మొన్న 0.7% మాకు తగ్గింది. లాస్ట్ 2019 కి ఇప్పటికి 0.7% తగ్గింది. వాళ్ళు 21% ఉన్నారు, 1.6% వాళ్ళకి పెరిగింది. టిల్ టుడే అయినా సరే వాళ్ళు 21% ఉన్నారు, మేము 36% ఉన్నాం. ఎంత గ్యాప్ ఉందమ్మా కాంగ్రెస్ పార్టీ ఇంకా పెరగాలని? 2009 నాకు తెలిసి 2004 తర్వాత అంటే రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ సింగిల్ లార్జెస్ట్ ఎన్నడూ ఎమర్జ్ కాలే. 2004 లో 145, 2009 లో 206, 2014 లో 42 సీట్లు, 19 లో వాళ్ళ బలమంతా కూడా ప్రాంతీయ పార్టీలుగా మారిపోయాయి కదా. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పార్టీలే కదా. సో ఇన్ని పార్టీలను కలుపుకొని సుస్థిర ప్రభుత్వాన్ని ఎట్లా ఇస్తారనేది వాళ్ళ ప్రజలు భయపడతారు. ఓకే, రఫీ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రఫీ గారు
నమస్తే మేడం. నమస్తే అండి. అంటే మీది గెలుపు మాత్రమే కాదు, ఈవెన్ సెంట్రల్ కు సంబంధించి కూడా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఇప్పుడు టీడీపీకి దక్కింది. అండ్ మీ వైపు రెండు పార్టీలు అంటే ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, అంటే ఎన్డీఏతోనే ఉంటాము అని చెప్పేసి. కానీ మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్, అంటే ఏపీకి ప్రయోజనాల కోసం గతంలో అన్నారు కదా, ఏపీ ప్రయోజనాల కోసం మేము ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవడానికి ముందుంటాము అని చెప్పేసి. సో ఆ క్రమంలో ఏమైనా అటు ఇండి కూటమి ఏమైనా ప్రయత్నాలు చేస్తే వెళ్లే అవకాశాలు ఉంటాయన్న చర్చ నడుస్తోంది. చర్చ మాత్రమే, మేమేం కన్ఫర్మ్ చేస్తలేం. నమస్తే మేడం, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభోదయం. చర్చ నడుస్తా ఉంది. ఎందులో నడుస్తుంది సార్ మేడం? టీవీలో నడుస్తుంది. మీరేం టీవీ వాళ్ళకి ఏదో చర్చ కావాలి కాబట్టి టీవీలో నడుస్తాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఎన్డీఏ మీటింగ్ లో కూర్చున్నారు. నాయకుడిని ఎన్నుకున్నారు. రేపు మళ్ళీ 7వ తారీఖు నాడు మళ్ళీ వెళ్తున్నారు. 9వ తారీఖు నాడు మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మేము ఎన్డీఏలో ఉన్నాము. ఈ ప్రజలతో ఓట్లు మాకు వేశారు. తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఎన్డీఏలో మారింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి సాధించుకునే అవకాశం వస్తుంది. ఎన్డీఏ 1, ఎన్డీఏ 2లో ఈ అవకాశం లేదు కదా. అవును. అప్పుడు బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళ బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. మా మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఇది ఉపయోగం కదా రాష్ట్రానికి. కాబట్టి మెజారిటీ రానటువంటి ఇండియా కూటమికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఇక్కడ మెజార్టీ 292 సీట్లు సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా మేము వెళ్ళిపోయి అందులో చేస్తామా? అసలు ఏంటి ఆలోచన లేని, అర్థం లేనటువంటి ప్రశ్నలు చేస్తా ఉంటారు. దాని మీద చర్చలు పెడతా ఉంటారు. మేము ఏం చెప్పాలో మాకే అర్థం కావట్లా. ఇప్పుడు గతానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అటువంటి చర్చలు వస్తాయి. అర్థం లేని ప్రశ్నలు అవి ఇవంటే రేపటి రోజున రాజకీయ నాయకులు ఎవరిని నమ్మేటట్టు ఉండదండి. మొన్న అలా మాట్లాడేది కాబట్టి ఈరోజు ప్రయోజనాలు ఇలా ఉన్నాయి, మాకు విభేదించారు, అనుకున్నవి చెయ్యలేదు, అందుకే మేము విభేదిస్తున్నాం, పక్కకు వస్తున్నాం, అన్ని మాటలు విన్నాం కదా మేము. చెప్పేది 234 ఇండియా కూటమి ఉన్నాయి. మాకు 16 వెళ్ళిపోతే ఇండియా కూటమి అధికారానికి వస్తుందా? లెక్కలేక ఉండాలి కదా. మీరు ఒక్కరనే కాదు, కీలకం అని చెప్పినటువంటిది మీరు మర్చిపోతున్నారేమో. టీడీపీతో పాటు ఇంకా ఇతర పార్టీలు అటు ఇండివిజువల్ గా ఒక 17 సీట్లు ఉన్నాయి. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. సో అది వాళ్ళకు నిన్న ఇండి కూటమి పెట్టుకున్న తర్వాత కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుపోతాము, అటువంటి ఆలోచన ఉన్నామని వాళ్ళు అనౌన్స్ చేశారు. కాబట్టి సో ఛాన్సెస్ నడుస్తుంది, దాంట్లో ఏముంది? ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయా మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇప్పుడు రేపు పొద్దున్న నితీష్ కుమార్ గారు, అలాగే ఏకనాథ్ షిండే, అలాగే చంద్రబాబు గారు ఇండియా కూటమికి వెళ్ళిపోతారా? ఏమో మాకెట్లా తెలుస్తుంది? రాజకీయ నాయకులు మేము అంచనా వేయలేం. లేదా టీవీలు కూడా తక్కువే కాదు కదా. ఎగ్జిట్ పోల్స్ చెప్పినగా టీవీలు తలకిందులు అయినాయి కదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. మరి ఇలా ఇది కూడా అలాగే ఉంటాయి. టీవీలో ఊహించి పెట్టినటువంటి చర్చలు కూడా ఇలాగే ఉంటాయి. ఓకే ఓకే. ఇండియా గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఇండియాలో కూటమిలో మేము మంత్రులు అవుతాం. మా పార్టీ ఎంపీలో మంత్రులు అవుతున్నారు. నాకు మీ వాయిస్ రావట్లేదు విఠల్ గారు. మా రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో మేము మా పాత్ర పోషిస్తాము. దీంట్లో ఏదో వాళ్ళెవరో మాట్లాడారు, వీళ్ళెవరో మాట్లాడారని చెప్పి అడిగితే మేమేం చెప్తాం? ఓకే ఫైన్. విఠల్ గారు, నేనేమంటున్నామా, నిన్న ఎన్డీఏ మీటింగ్, నేను ఆ మాట చెప్పాను. మీరు ఎన్డీఏ మీటింగ్ నిన్న జరిగింది. నితీష్ గారు అటెండ్ అయ్యారు, అదే విధంగా చంద్రబాబు గారు అటెండ్ అయ్యారు. ఏకగ్రీవంగా తీర్మానం చేశారు మోడీ గారు ఎన్డీఏ నాయకుడుగా. ఇవాళ రాష్ట్రపతి నిన్న కలిసినట్టున్నారు. రేపు మాపు ప్రమాణం జరుగుతున్న సందర్భంలో ఇంకా చంద్రబాబు గారు ఇండియా కూటమి పోతారు, నితీష్ గారు ఇండియా కూటమి పోతారు.
అప్పుడే ఊహించి ఒక ప్రభుత్వం ఏర్పడక ముందు ఇట్లాంటి రఫీ గారు చాలా బాగా చెప్పారు. ఇట్లాంటి చర్చలు ఏందమ్మా, ఎవరి కోసం ఈ చర్చలు? ఇప్పుడు చర్చలు ఏంది కదండి, ఇప్పుడు మనం పత్రికల్లో వచ్చేటివి రాజకీయ నాయకులు మనం మాట్లాడతాం, అంటే పేపర్లలో అనౌన్స్మెంట్స్ కూడా మీరు చూసారు. సో లెక్కలు ఉన్నాయని అడుగుతున్నాం, దానికి ఎందుకు? ఈ సుస్థిర ప్రభుత్వం ఈ దేశంలో మళ్ళీ కలగుర కంప ప్రభుత్వాలు రావాలా? 98లో కలగుర కంప ప్రభుత్వాలు వస్తే మన బంగారం తీసుకుపోయి ఇంగ్లాండ్ లో తాకట్టు పెట్టారు 90 కన్నా ముందు. అట్లాంటి ప్రభుత్వాలు కోరుకుంటారా దేశ ప్రజలు? లక్ష్మీనారాయణ గారి వర్షన్ తీసుకుందాం. మ్యూట్ లో ఉన్నారండి లక్ష్మీనారాయణ గారు. ఓకే, మీకు మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే అమ్మా. నమస్తే అండి. భారతీయ జనతా పార్టీకి 2014, 2019లో ఏక పార్టీగా పరిపాలన చేయడానికి దేశ ప్రజలు తీర్పిచ్చారు. 2024లో సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చారు. ఆ సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ 272కు బదులు ఇంకొక 20 సీట్ల అదనంగా 292 సీట్లతో ప్రజలు తీర్పిచ్చారు. వాళ్ళు అధికారంలోకి రావడానికి అన్ని రకాల ప్రజా తీర్పు అనుకూలమైనటువంటిది. ఇక్కడ 2014కి 19కి 2024కి మౌలికమైనటువంటి తేడా ఉంది. అవి కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే, ఇది కూడా రాబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. కానీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంగా మోడీ గారు గడచిన 10 సంవత్సరాల కాలంలో పాలన సాగించలేదు. ఏకపార్టీ పాలనే ఆయనకు తోచినటువంటి చిత్తం వచ్చినట్లు పరిపాలన సాగించారు. రాబోయే 5 సంవత్సరాలు బాధ్యతగా సంకీర్ణ ప్రభుత్వం యొక్క నాయకుడిగా మాత్రమే అంగీకృత అంశాలకు కట్టుబడి పాలన సాగించాల్సిన విధిలేని పరిస్థితి మోడీ గారికి దేశ ప్రజలు ఆదేశం జారీ చేశారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2024లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏదైనా ఒక పార్టీగా మేనిఫెస్టో విడుదల చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయలేదు, మొదటిసారి అనుకుంటాను. ప్లీజ్ వినండి విఠల్ గారు మీకంటే ఎక్కువ రోజులు నేను ఉద్యమాల్లో ఉన్నాను, నాకు తెలుసు. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మోడీకి గ్యారంటీ అని మేనిఫెస్టోని విడుదల చేశారు కానీ బీజేపీ మేనిఫెస్టోగా దాన్ని ప్రచారంలోకి తెచ్చుకున్నారు కానీ బీజేపీ మేనిఫెస్టో కాదు. నేను పరిగణించనది, దేశ ప్రజలు కూడా పరిగణించాల్సిన అవసరం లే. మోడీకా గ్యారంటీ అని చెప్పారు. మీ మీ ముఖపత్రం చూసుకోండి. మోడీకా గ్యారంటీ. మోడీ వేరు బీజేపీ వేరా సార్? ఎస్ వ్యక్తులు వేరు, పార్టీ వేరు. బీజేపీ వేరా? ఎస్ పార్టీ వేరు, వ్యక్తులు వేరు. మీరు వినండి మోడీనే ఇండియా అన్నారు. మోడీ బీజేపీ అంటే అది మీ సమస్య, అది భావించండి. అది మీరు భావించండి. ఒక డెమోక్రాటిక్ గా నేను సరైనది కాదు అని చెప్తున్నా. మీరు వినిపించుకోండి, మీరు తర్వాత మాట్లాడుకోండి. మీ పార్టీ బీజేపీ కాదు మోడీ పార్టీ అని మార్చుకోండి. బీజేపీ కాదు మోడీ పార్టీ అని మార్చుకోండి. సార్ మీరు మోడీ మీద అంత కోపం ఉంటే మాట్లాడండి. కోపం కాదు, నేను సౌమ్యంగా ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను నా అభిప్రాయాన్ని చెబుతుంటే మీరు వినకపోతే అది మీ సమస్య అండి. అందుకనే గొంతు పెంచాను నేను. మీరు చెప్పండి, మీరు అట్ట మాట్లాడించలేదు కదా, మీరు అంత ఓపిక పట్టలేదు కదా. అందువల్ల ఈరోజు మోడీ గారి చుట్టే రాజకీయం బీజేపీ నడిపింది. ఇవాళ మోడీ గారు విద్వేష ప్రసంగాలు చేశారు. ఆ విద్వేష ప్రసంగాలు పనికిరావని దేశ ప్రజలు తీర్పిచ్చారు. 240కి బీజేపీని కట్టడి చేసి నిజమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని ప్రజలు తీర్పిచ్చారు. ఎన్డీఏకే ఆ హక్కు ఉన్నది.
దాంట్లో డిస్ప్యూట్ లేదు. రెండవది, యూపీలో అధికారంలో ఉన్నారు, డబుల్ ఇంజన్ అని చెప్పారు, 64 సీట్లు వచ్చినాయి గత ఎన్నికల్లో. ఈ రోజు 33 మాత్రమే వచ్చాయి. మోడీ గారికి వారణాసి హిందువులు ఆరాధించేటువంటి పుణ్యక్షేత్రం, 4.5 లక్షల పైచిలకు ఓట్ల మెజారిటీ గత ఎన్నికల్లో వస్తే ఈసారి 1.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? Yes. అయోధ్య బాలరాముడి ఆలయాన్ని ప్రారంభించామన్నారు. ఆ అయోధ్యలో ఎవరు గెలిచారు? బీజేపీ ఓడిపోయింది. రైతులు 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఒక కేంద్ర మంత్రి కొడుకు దాడి చేసి ముగ్గురిని ప్రాణం తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఆ కేంద్ర మంత్రి ఓడిపోయారు. ఆయనే మాట్లాడిస్తారా మమ్మల్ని మాట్లాడదు. ఒక్క నిమిషం విఠల్ గారు, ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను అడ్డుగా వస్తారంటారు. కాదండి, ఒకటి మాట్లాడగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒకరిపై ఒకరు ఓవర్లాప్ అవ్వడం కాదు కదా. అవకాశం ఇచ్చి మమ్మల్ని విలవకుండా ఆయనతోటి మాట్లాడించండి, అప్పుడు బాగుంటది. ఇప్పుడు అదేందండి విఠల్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడినంత సేపు మధ్యలో మాట్లాడారా? ఇప్పుడు కాదు, టైం వీళ్ళకి ఇంత ఇచ్చారు వీళ్ళకి ఇంత ఇచ్చారు. అలా ఎట్లా? ఇప్పుడు కాదు కమ్యూనిస్టుల విధాలు కమ్యూనిస్టులకు ఉంటాయి. ఉంటది కాదు, ఇప్పుడు ఆయన కంప్లీట్ అవ్వగానే నేను మీరే మాట్లాడతారని చెప్పాను. దాంట్లో మా విధానం మనం చెప్పకుండా ఏకపక్షంగా ఆయనకు అవకాశం ఇచ్చి మమ్మల్ని అలా కాదు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు కదా, ఎవరు స్టూడియోలో దాడి చేస్తుంటే మేము కౌంటర్ వేస్తేనేమో మీరు ఆగండి, మీరు మాట్లాడొద్దంటారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మీరే మాట్లాడాలి. అప్పుడు మీరు చెప్పినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు మీకు ఇంటరప్ట్ చేస్తే ఎట్లుంటది? ఈ రోజు విఠల్ గారు మాట్లాడండి. రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం, విఠల్ గారు మాట్లాడండి. అవకాశం ఇస్తున్నారా? మీరే మాట్లాడాలి, మీరే మాట్లాడాలి. మాట్లాడండి. ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ లీవింగ్. మీరు అవకాశం ఇచ్చారు. ఆయన మీ మోడీలాగా మంగళసూత్రాన్ని గురించి మాట్లాడాను నేను. మోడీలాగా దిగదారి మంగళసూత్రాన్ని గురించి మాట్లాడాను. లక్ష్మీనారాయణ గారు, విఠల్ గారు మాట్లాడుతున్నారు. మీరు విఠల్ గారికి ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకున్న తర్వాత ఆయన చెప్పండి. వాళ్ళకే ఇవ్వాలా? అర్థం లేనటువంటిది అనిపిస్తుంది నాకైతే. ఏం అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు ఏం వినబడుతుందో వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు. విఠల్ గారు మీరు ప్రజా తీర్పును మీరు చెప్పండి. అట్లా గతంలో నన్ను కంటిన్యూ చేయకుండా ఆయనకి ఇస్తే మధ్యలో ఆపి మధ్యలో నేను ఒక్క చుట్టూ తిట్టలేదు, ఒక విశ్లేషణ మాట మాట్లాడలేదు. ఎన్నికలను విశ్లేషిస్తున్నాను నేను. నేను ఎన్నికల ఫలితాలు మాత్రమే, ప్రజా తీర్పును మాత్రమే గౌరవించి వాళ్ళే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం మొట్టమొదటినే మోడీ ఓడిపోయాడు. మోడీ వ్యతిరేక తీర్పుది. మీరు మింగుడు పడకపోతే అల్లం చేసుకోండి. మోడీ గారు విద్వేషిస్తున్నారు. నాకు వ్యక్తిగతమైన మోడీ మా బంధువా? గన్నాల తగాదం ఉందా? ఆయనకు నాకు మంగళసూత్రాన్ని ప్రయోగించింది ఎవరు? ముస్లిం రిజర్వేషన్ల గురించి ప్రస్తావించింది ఎవరు? విఠల్ గారు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ ఉంది. లక్ష్మీనారాయణ గారు బీజేపీ పైన ఫోకస్డ్ గా వెళ్తున్నారా? ఇటు ఇండి కూటమికి కూడా మరి కావాల్సిన మెజారిటీ రాలేదు కదా. ఒక మాట మాట్లాడు, హిందువుల మీద మీరు ఎందుకు పడతారు? మీరు మాట్లాడండి. ఎవరైనా వద్దన్నాడా? మిమ్మల్ని ఆపాడా ఎంఐఎం గురించి మాట్లాడద్దని? హిందువుల మీద ఇల్లు కాలబెట్టి దాడి చేస్తే కమ్యూనిస్టులు మాట్లాడారు. మీరు మాట్లాడారు, మీకు చాటొచ్చా మాట్లాడు, మేధావులు మాట్లాడారు. మీ మోడీ భజన మీరు చేసుకోండి, బీజేపీ చేసుకోండి. దేశ ప్రజలు మోడీ భజన చేయలా ఆపు అన్నారు.
దేశాన్ని అందుకే మీరు విద్వేష ప్రసంగాలు ఆపు. ఒక 40 దేశం కోసం పనిచేయన్నారు. సీటుకు పడిపోయి కాకపోతే గుణపాఠాలు నేర్చుకోకపోతే మీకు కాంగ్రెస్ కు పెట్టిన గడ్డ మీకు పడుతుంది. ఆలోచించుకోండి. ఓకే మధ్య ఏం చేసినాం? ఒక్క నిమిషం, లక్ష్మీనారాయణ గారు మేమేం చేసినాం? మీరిద్దరు అనుకుంటా. మీరు ఒక్కసారి విశ్లేషించుకోండి. ఓకే. మీరు ఎక్కడ ఏంటి నేను విశ్లేషించుకునేది? నేను ఒక రాజకీయ విశ్లేషకుడుగా దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును నాకున్న పరిజ్ఞానంతో విశ్లేషిస్తున్నాను. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం, విఠల్ గారు ఒక్క నిమిషం. అండ్ రామచంద్రారెడ్డి గారు అంత వ్యతిరేకత ఉంటే కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు రావాలి, లేదా టోటల్ గా పోనీ ఓవరాల్ గా ఇండి కూటమికే పూర్తి మెజారిటీ రానుండే, కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ అటు బీజేపీ వెనక ఎన్డీఏ కూటమి వెనకనే ఉన్నట్టు అనిపిస్తోంది. అనిపించడం కాదు, రిజల్ట్ అనిపిస్తోంది కదా. ఒకటి, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మా యొక్క బలానికి ఇప్పుడు బలానికి ఏందనంటే, ప్రజలందరూ కూడా బీజేపీ అధికారంలో ఉండి గెలవటానికి చేసినటువంటి ఎత్తులు జిత్తులు, వాళ్ళ యొక్క రాజకీయాలన్నిటిని కూడా, అంటే చట్ట వ్యతిరేక రాజకీయాలన్నిటిని కూడా అధిగమించడానికి చేసిన ప్రయత్నంలోనే ఈ రోజున ఇండి కూటమి ఇంత మెజార్టీ వచ్చిందని చెప్పేసి భావించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కులాల పేరు మీద రాజకీయం చేయలే, మతాల పేరు మీద రాజకీయం చేయలే, లేకుంటే గుడ్ల మీద చేయలేదు. ఏం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, తీసుకొచ్చిన పథకాలు ఏంది, తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు ఏంది, దేశ రక్షణకి ఏం చేసింది, ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించింది, ఏ విధమైనటువంటి పరిపాలన భవిష్యత్తులో అందిస్తుందని చెప్పేసి అంశాల మీద మేము రామచంద్రారెడ్డి గారు ఎన్నికల టైంలో కాంగ్రెస్ చేసిన ప్రచారంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, ఒకవైపు రిజర్వేషన్స్ ఎత్తేస్తారు, లైక్ ఇటువంటివి మీరు చేసినటువంటివి అవి కామెంట్స్ కావా, అది ప్రచారంలో భాగం కాదా? ఎస్, ఈ రోజున వాస్తవాలు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం మేము, వాస్తవాలు చెప్తుందని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలకే ప్రెస్ మీట్ 1 గంట సేపు పెట్టి ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర ఏ బీజేపీ నాయకుడు, ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎప్పుడెప్పుడు ఏ విధంగా రిజర్వేషన్లకి వ్యతిరేకంగా రిజర్వేషన్లు తీసేయాలని చెప్పేసి వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఆధారాలతో సహా లెక్కలతో సహా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్, పుస్తక రూపంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా అన్నిటిని కూడా తెలంగాణ భారతదేశ ప్రజలందరూ కూడా వినిపించడం జరిగింది. వాట్ నాట్ వి వాట్, అది నిజం మాట్లాడే హక్కు ఖచ్చితంగా కూడా ఒక రాజకీయ పార్టీగా మాకుంటది. మరి వాళ్ళ పునదాన్ని అడుగుతున్నాం ఇవాళ. వాళ్ళు ఏమన్నా మంగళసూత్రాలను కూడా దోషి ఇంకొక దగ్గర పెడతారని చెప్పేసి. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. నేను ఒక్కటే అడుగుతున్నా, గతంలో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ప్రసంగం యొక్క పాఠవాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నప్పటికీ కూడా వక్ర భాష్యం చెప్పినటువంటి ఈ బీజేపీ ఆత్మన్యూనతా భావంతో ఓడిపోతున్నటువంటి భయంతో ఈ రోజున దానికి తప్పుడు భాష్యం చెప్పేసి విషయాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరించారు. దాన్ని ఒప్పుకోక తప్పదు. మేమనేది అదే నైతికంగా బీజేపీ ఓడిపోయిందంట. ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో మా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక తప్పుడు వీడియోను తయారు చేసి, మా అమిత్ షా గారు మాట్లాడినటువంటి ముస్లిం రిజర్వేషన్ అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి ఆ మాట తీసేసి ఎస్టీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ అని తీసేస్తారన్న కొన్ని వీడియోలు తయారు చేసి మొత్తం దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలలో మాకు ఒక అసహనానికి అనుమానాలు గురయ్యాయి. మాకు 30-40 సీట్లు నష్టపోయినాం. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. బెంగాల్లో ఏం జరిగింది అంటే, మమతా బెనర్జీ గారు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక కులాల్ని, కొన్ని కులాలు ముస్లిం కులాలను తీసుకొచ్చి ముస్లిం వర్గాల్ని మతపరమైన రిజర్వేషన్ ఇస్తే అక్కడ హైకోర్టు కొట్టివేసింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. అయినా ఇంకా ఇక్కడ రిజర్వేషన్ కొనసాగించబడుతున్నాం. ఈ దేశము మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ఒప్పుకోదు అనేది న్యాయస్థానాలు తేల్చినాయి. అయినా కొన్ని ఏరియాల్లో ఓట్ల కోసం కేవలం రిజర్వేషన్ కి ఎవరు రిజర్వేషన్ కొట్టేస్తున్నారమ్మా? బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ పక్కకు పెట్టి ఒక మతపరమైన రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. దాని భారతీయ జనతా పార్టీ మొత్తం రిజర్వేషన్ తీసేస్తారన్న ప్రచారం జరిగింది. రిజర్వేషన్ తీసేస్తే ఈబీసీ రిజర్వేషన్ ఎవరు ఇచ్చారమ్మా? రాజ్యాంగ సవరణ ద్వారా ఇవ్వలేదా? మహిళా వెల్కమ్ బ్యాక్. విఠల్ గారు ఆ లైన్ కన్క్లూడ్ చేయండి. నేనేమంటున్నాంటమ్మా, ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారికి నాకు వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు, ద్వేషం లేదు. వారు కొంత బీజేపీ పైన మా మోడీ పైన మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఈ దేశంలో, ముఖ్యంగా దేశంలో ప్రపంచంలో వ్యక్తి లీడర్ అయినప్పుడు వ్యక్తి ఆరాధనే ఉంటది. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మావోయిస్టు చుట్ట తిరిగింది.
మనకి భారత స్వాతంత్రోద్యమం గాంధీ గారి చుట్టే తిరిగింది, Okay. ఆ తర్వాత నెహ్రూ గారి చుట్టే తిరిగింది, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి చుట్టే తిరిగి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు. మా పార్టీకి మోడీ గారు ప్రధానమంత్రి కావచ్చు, మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కావచ్చు, డెఫినెట్ గా మోడీ గారు అనేది ప్రాధాన్యత ఉంటుంది. మోడీ గారు చెప్పి గ్యారంటీల రూపం ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి గారు కాబట్టి మేము చెప్పుకుంటాం. ఆ రకంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ పాస్ చేసినటువంటి పార్టీగా పాస్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని అది మోడీ గ్యారంటీ అని మేము పెట్టుకున్నాం. దాన్ని తప్పెట్లా అవుతుందా? మరి లక్ష్మీనారాయణ గారు ఆ విషయంలో మాట్లాడిన తర్వాత ఈ చర్చ వచ్చింది కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సి వస్తున్నది. చంద్రబాబు నాయుడు పార్టీ కదా, ఎన్టీ రామారావు పార్టీ కదా, లేదా కేసీఆర్ గారి పార్టీ అంటాం కదా. పార్టీలు అన్నప్పుడు సహజంగా వ్యక్తుల ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఒక పర్సన్ డెమోక్రసీ ఇప్పుడు నడుస్తున్నాయా, అన్డెమోక్రటిక్ నడుస్తున్నాయా, ఆ పార్టీ అంతర్గత విషయం. డెమోక్రటిక్ గా మోడీ గారు డెమోక్రటిక్ గా పార్టీ వ్యవస్థ నడుపుతున్నారా, అన్డెమోక్రటిక్ నడుపుతున్నారా, అంతర్గత విషయం. పార్లమెంటరీ పార్టీ చేసుకుంటది. అన్డెమోక్రటిక్ ఉంటే మా పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారు, ప్రశ్నిస్తారు మోడీ గారు తప్పు చేస్తే. అంత మాత్రాన మోడీ గారి వల్ల అయినా సరే ప్రజలు సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళ దేశంలో 241 పార్టీతోటి కొంత మెజారిటీ తగ్గిన ఎన్డీఏ భాగస్వామి వల్ల ప్రభుత్వం ఏర్పడబోతుంది. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వకుండే అప్పుడే కూలిపోతుంది ప్రభుత్వం, అప్పుడే నాశనం అయిపోతుంది. ఇంకా వీళ్ళు పక్కకు పోతారు, వాళ్ళు పక్కకు పోతారు, ఈ కూటమి వస్తుంది, ఆ కూటమి వస్తుంది. ఇంకెందుకమ్మా ఆ రకంగా మనం పార్టీ గత 2 టర్మ్స్ లేనటువంటి అవకాశం మీరు అన్నట్టు ఇప్పుడు ఉంది. అంటే ఏపీ డెవలప్మెంట్ కు సంబంధించి కావచ్చు, పాలనకు సంబంధించి కావచ్చు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ప్రభుత్వంపై పెట్టుకోవచ్చు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశామండి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాజధాని, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, అలాగే సంక్షేమ పథకాలు, వీటన్నిటి మీద మేము మేనిఫెస్టో రిలీజ్ చేశాం. అదే మాకు ప్రాధాన్యత. మేము ఇండియా కూటమికి వెళ్దామా లేకపోతే దీంట్లో పోదామని మాకు ఉండదు. ఇక్కడ సమగ్రంగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా మేము ఉన్నాము, గెలిచాము. ప్రజలు మాకు 16 సీట్లు ఇచ్చారు, పార్లమెంట్ సీట్లు. ఆ 16 సీట్లు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాయి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో. మేము మాకు రావాల్సినటువంటి మంత్రి పదవులు మేము తీసుకొని మేము మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమైతే అవసరాలు ఉన్నాయో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా చక్కదిద్దుకోవాలనే దాని మీద వెళ్తాం తప్పితే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ఇస్తామని చెప్పి ఇండియా కూటమి వాళ్ళు చెప్పారు, లేకపోతే ఇంకోటి ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లెక్క చేసే మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అవకాశం గుజరాత్ హయాంలో, దేవగౌడ హయాంలో కూడా వచ్చింది. అప్పుడు ఆయన తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోరు. మాకు ప్రధానమైనటువంటి ఏజెండా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే. రాష్ట్ర ప్రయోజనాలతోనే మా పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా, అలాగే ఎన్డీఏ తీసుకునేటువంటి నిర్ణయాల్లో దేశ ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్లో, వివాదాస్పదం అయినటువంటి విషయాల్లో మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. అదేమన్నా మాకు అందులో మేము ప్రజలకు వాగ్దానాలు ఇచ్చాం. ఇక్కడ ఉండేటువంటి ముస్లిం రిజర్వేషన్స్ కొనసాగిస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల చంద్రబాబు నాయుడు గారు ఆ సభలో చెప్పారు. వాటిని కొనసాగించడానికి మా పార్టీ కట్టుబడి ఉంటుంది. కాబట్టి మా ఎజెండా మాకు ఖచ్చితంగా ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిష్టం మేరకు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రయోజనాల మేరకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా మేము కొనసాగుతాం. మేము అందులో కీలకమైనటువంటి నిర్ణయాల్లో మా భాగస్వామ్యం ఉంటుంది. అందులో ప్రజలు మాకు మంచి అవకాశం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 164 సీట్లు ఇవ్వడమే కాకుండా ఎన్డీఏ అనేది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం, అందులో మేము కీలక భాగస్వామ్యం ఉంటాం అనేది కూడా మా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావించాలా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏ రకమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇండియా కూటమి వాళ్ళు ఏ రకంగా కూడా మీరు ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్డీఏ కూటమి ఎవరు ఆందోళన చెందట్లేదు. ఇప్పుడు ఏపీఏ కీలక భూమిక అన్నట్టు, అంటే ఇంపార్టెన్స్ ఇప్పుడు ఏపీకే ఉంది, ఎవరు ఆందోళన చెందట్లేదు. కాదు, మేమేదో దీంట్లో నుంచి దాంట్లో
వెళ్ళిపోయి దాంట్లో ఏదో అవుతాం అలాంటి ఎవరు ఆందోళన పెట్టారు. ముఖ్యంగా మీడియా ఆందోళన పడవద్దని చెప్పాను. మంచిది. మీడియా చాలా ఆందోళన మీడియాకి ఏం కావాలంటే పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ బర్నింగ్ ఇష్యూ అవసరంలా. ఇప్పుడు ఒకటండి, నిన్న ఎన్డీఏ కూటమి జరిగింది, ఇండి కూటమి జరిగింది. ఒక్క నిమిషం రఫీ గారు, ఇక్కడ మిమ్మల్ని అనడము మీరు అటెళ్తారు ఇటెళ్తారు ప్రాంత ప్రయోజనాలు ఈ లెక్క కాదు. నిన్న అటు ఎన్డీఏ కూటమిది జరిగింది. ఈవెన్ నేనే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, మేము ఎన్డీఏతోనే వెళ్తున్నామని క్లియర్ కట్ గా చెప్పారు అని చెప్పేసి. అయితే అటు ఇండి కూటమి కూడా భేటీ జరిగింది. సో బీజేపీ వినండి, పగ్గాలు వెళ్ళనివ్వము. సో ఏమంటే మరికొన్ని పార్టీలతో చేతులు కలిపేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఆ పనిలో ఉన్నాము అని వాళ్ళు అనౌన్స్మెంట్. సో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయని లెక్కలేసుకుంటారు. దాంట్లో మొత్తం మీకు మరకలంటే ఏముంటది అక్కడ? వాళ్ళ గురించి ప్రయోజనాలు మాత్రమే అడిగా. ఇక్కడ మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇండియా కూటమి అని చెప్పి కొత్త మిత్రుల కోసం అన్వేషిస్తామన్నారు. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ కొత్త మిత్రులుగా వెళ్తుందేమో ఇండియా కూటమికి. మరి అలాంటి పార్టీలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో. అంతేగాని మనం చెప్పింది నితీష్ కుమార్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి కాదు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ అక్కడ అపోజిషన్ వెళ్ళిపోయాడు. అక్కడ కాంగ్రెస్ కి 14 సీట్లు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ కలిపి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉంది. అలాగే కొన్ని పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. ఆ పార్టీలు కూడా కలుపుకొని లక్ష్మీనారాయణ గారు, ఒకప్పటి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి టర్మ్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి అంటే అధికారము బీజేపీకి వెళ్ళినా కూడా ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఇకపై నిర్ణయాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, అమలు జరిగేటువంటి విధానం ఏ విధంగా ఉండే ఛాన్సెస్ మీకు అనిపిస్తున్నాయి? మీ విశ్లేషణ ఏంటి? 18వ లోక్సభ పొందిక ప్రజాస్వామ్య పరిరక్షణకి, రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి అనుకూలమైనటువంటి ప్రజల తీర్పు ప్రతిబింబించింది. మీరన్నట్లు ప్రతిపక్షం 250 సీట్లు రమారమి, అంటే స్వతంత్రులతో కలుపుకుంటే 543లో 250 మంది ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నారు. వాళ్ళలో 2-3 జైళ్ల నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా వస్తే చట్టాల రూపంలో, ముసాయిదా రూపంలో వచ్చినా, లేకపోతే నిర్ణయాలు చేసినా దానికి వ్యతిరేకంగా ధీటుగా చట్టసభలో పాలక పక్షాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి పటిష్టమైన ప్రతిపక్షం ఉండాలని ప్రజలు కోరుకున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది. కాకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు టీడీపీ లేకపోతే బీజేడీ అది ఉంది కదా, జనతా దళ్ యునైటెడ్, నితీష్ కుమార్ గారి పార్టీ, వీటి చుట్టూ పరిభ్రమిస్తున్నారు. ఇది ఇనిషియల్ స్టేజ్. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు దాన్ని గౌరవిస్తే ఆ మేరకు అది కరెక్టే. కానీ గత అనుభవాలను చూసినప్పుడు, 9-10 ఘటనలు చూసినప్పుడు, గోవా నుంచి మణిపూర్ వరకు, మహారాష్ట్ర వరకు, అరుణాచల్ ప్రదేశ్ వరకు ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది నిర్వీర్యమైపోయింది. ఒకరిద్దరు చేయడం కాదు, గుండు గుత్తగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఒక 6 మాసాల తర్వాత, సంవత్సరం తర్వాత ఏ తీరులో ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకని ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా పార్టీలే, కాంగ్రెస్ మొదలుకొని కమ్యూనిస్టుల వరకు అందరూ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. వాళ్ళు తమ సంఖ్యను తాము పరిరక్షించుకుంటూ, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, దేశ ప్రజలు మనకు ప్రతిపక్ష పాత్ర పోషించమన్నారు అనే రాజకీయ సంకల్పంతో ఐక్యంగా ఉండి వాళ్ళు నిలబడితే భారతదేశానికి మేలు జరుగుతుంది. పరిపాలన ఎన్డీఏ కూటమి చేస్తుంది, తప్పులేదు. కానీ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో ఎవరో ఇప్పుడే గెలకాల్సిన పని లేదు, ఆలోచనలు అవసరం లేదు. ఆ పార్టీని తీసుకొద్దాం, ఈ పార్టీని బయటికి తీసుకొద్దామని. అది అప్రజాస్వామికం కూడా, అనైతికం కూడా. ఎందుకంటే కూటమిగా వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళకి సింపుల్ మెజారిటీ వచ్చింది, వాళ్ళు అధికారంలోకి రావడానికి హక్కు ఉన్నది. ఒకటి. కానీ వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు
రఫీ గారే వైరుధ్యాలు లేవది వచ్చింది చూడండి, ప్రస్తావన చేశారు. 4% ముస్లిం రిజర్వేషన్. అవి మతపరంగా చేసినటువంటి కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడినటువంటి తరగతుల ప్రజానీకానికి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అవి. అలాగే ఈబీసీ 10% విఠల్ గారు చెప్పినట్టు రాజ్యాంగ బద్ధంగానే కల్పించారు హిందువుల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులకి. అంటే మతపరంగా చేసినటువంటి కాదు కదా ఇవి, కాదు. అందువల్ల వీటిని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నట్టు మోడీ కా గ్యారంటీ దాంట్లో వాటికి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి కొన్ని అంశాలు వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలు ఉన్నటువంటి మేనిఫెస్టోలు మోడీ కా గ్యారంటీని నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలియజేయలేదు. వినండి, టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామ్యం కాదు, కానీ కలిసి పోటీ చేశారు. ఈ మేనిఫెస్టోల్లో వైరుధ్యాలు ఉన్నాయి. వైరుధ్యం ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి ఒక సంకీర్ణ ధర్మాన్ని పాటించి కనీస ఏకీకృత అంశాలపైన పాలన సాగిస్తే సుస్థిరంగా ఉంటుంది, దేశానికి మేలు జరుగుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పది, నేను చెప్పదలుచుకున్నటువంటి సారాంశం అది. అందువల్ల ఏకపార్టీ పాలన కాదు, సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు తీర్పిచ్చారు. విద్వేషానికి తావులేదు. రాజ్యాంగానికి సంబంధించిన రిజర్వేషన్లు మారుస్తాము, రిజర్వేషన్లు పక్కన పెట్టండి, రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పింది ఎవరండి? మాజీ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అనంతకుమార్ గారు, కర్ణాటక. అందువల్లనే చర్చకొచ్చింది. అందువల్ల మోడీ గారి ప్రసంగాలు లేకపోతే పార్లమెంటు బీజేపీ మాజీ సభ్యులు చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యల వల్ల వివాదాలు వచ్చినాయి. ప్రజలు కలత చెందారు, ఆందోళన చెందారు. ఇవాళ అలాంటిది రాకూడదు, భారత రాజ్యాంగ పరిధిలో పాలన సాగించండి అని భారతదేశ ప్రజలు తీర్పిచ్చారు. విఠల్ గారు, రాజ్యాంగ సవరణ అనేది ఇప్పటికి 120 సార్లు జరిగిందమ్మా. ప్రతి అంబేద్కర్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు, ఇది అవసరం ఉన్నప్పుడు మార్చుకోవడానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రొవిజన్ ఉంది. అది మేము ఆర్టికల్ 370 రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది, మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ జరిగింది, ఈబీసీ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ జరిగింది. రాజ్యాంగ సవరణ సహజంగా జరుగుతూనే ఉంటది. దానికి ఇంత రాద్ధాంత్యం చేసి ఇంత విష ప్రచారం బీజేపీ పైన చేయడం అనేది మాకు కొంత నష్టం జరిగింది. మాకు 300 మంది ఎంపీలలో 303 ఎంపీలలో ఎవరో ఒకరు రాజ్యాంగాన్ని తీసేస్తామంటే అది పార్టీ అభిప్రాయం అవుతుందమ్మా. ఆయన పార్టీగా నోటీస్ ఇచ్చింది, ఆయన వివరణ తీసుకుంది, అదంతా అంతర్గత విషయం. ఒక పార్టీకి విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యక్తులు మాట్లాడితే డెఫినెట్ గా ఏ పార్టీ అయినా చర్యలు తీసుకుంటది. ఇంతకుముందు ముస్లిం రిజర్వేషన్ అన్నారు, కోర్టులే కొట్టేసాయి కదమ్మా. అది మతపరమైన రిజర్వేషన్ కు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కావని కోర్టులు కొట్టే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది, మొన్న బెంగాల్ హైకోర్టు కూడా కొట్టేసింది. దానిపైన చర్చించుకున్నాం. నేను ఏమన్నా ఏ పార్టీ ఎన్డీఏకి సంబంధించి అధికారం పక్క. ఒకవేళ మీరు కలిసి వేరే వాళ్ళతోని ఆ లెక్కలు వేసుకున్న ఇవి పక్కన పెడితే మీ వాళ్ళని మీరు కాపాడుకోవడం కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటదేమో. సరే, దానికంటే ముందల రిజర్వేషన్ల గురించి వక్రభాష గురించి కూడా మాట్లాడాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు లోయర్ కోర్టు ఆర్డర్ మీద స్టే ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు మేము 4% కి కన్ఫైన్ ఉంటామని చెప్పేసి అండర్టేకింగ్ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటంతో సుప్రీంకోర్టు ఆమోదించి దాన్ని ఇంకా కూడా కంటిన్యూ చేస్తుందంటే దానికి రాజ్యాంగ పద్ధతి ఉందా లేదా అనేది మీరు విఠల్ గారిని ఆలోచించుకోమని చెప్తున్నా. అదొక ఆస్పెక్ట్. ఇక మీ గురించి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి, ఎన్డీఏ అనేది ప్రజాస్వామ్యయుతంగా చేస్తుందా, నియంతృత్వ పోకడలతో చేస్తుందా, వ్యక్తి స్వామ్యంతో ఉందా అనేది మొన్న వచ్చిన రిజల్ట్స్ తోనే పూర్తిగా కూడా తెలిసిపోయింది. వ్యక్తి స్వామ్యం అని చెప్పేసి పదే రామచంద్రారెడ్డి గారు క్వశ్చన్ క్లియర్ అండి. ఏంటంటే ఇప్పుడు అంటే కలిసి వచ్చే వాళ్ళతో వెళ్తాము అని అన్నప్పుడు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఎక్కడో డౌట్ కొడుతోంది, కొంతమందిని లాగేద్దామని అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు మీ వాళ్ళని మీరు కాపాడుకోవడం కూడా ఈ లెక్కలు కూడా ఆలోచించాలి కదా అంటున్నా. మీకు విషయం చెప్తున్నా వినండి. ఉత్తరప్రదేశ్ లో ఈ విధమైనటువంటి పరాభవానికి కారణం వాళ్ళ బీజేపీ వాళ్ళే. మోడీ అమిత్ షా ద్వయం యొక్క పెత్తనాన్ని సహించలేక ఓట్లన్నిటి కూడా వాళ్ళు తిరస్కరించారు. సొంత పార్టీ అయినప్పటికీ కూడా ఈసారి ఓడిపోతే నష్టం లేదు పార్టీ, ఈ వ్యక్తులు తిరస్కరించారు. మీ పార్టీలో ఎవరికి పెద్దన ఉంటుందన్నా? రాహుల్ గాంధీదా, సోనియా గాంధీదా, లేకపోతే ఖర్గేదా? ఇద్దరిది ఉండదు. మీది ప్రజాస్వామ్యమా
మీ పార్టీ ఎవరంతా ప్రజాస్వామ్యవాద చెప్పు, ఏ పార్టీ ఉంటే ఆ మీ పార్టీ వ్యక్తిస్వామ్యమైన పార్టీనా నడుస్తూ ఉంటది. ప్రజాస్వామ్య ఓకే, పార్టీనా చెప్పండి. మీ పార్టీలో ఎవరి నాయకత్వం ఉంటే చెప్పండి. ఖర్గే గారి నిర్ణయం పైనరా, రాహుల్ గాంధీ నిర్ణయం పైనరా, సోనియా గాంధీ గారి నిర్ణయం పైనరా చెప్పండి. మీరు 70 సంవత్సరాల పార్టీ విఠల్ గారు, కదా. విఠల్ గారు, ఫైనల్ conclusion మీ దగ్గర తీసుకుంటాను. ఎవరు ఒక్క నిర్ణయం నిమిషం. పైన? ఒక్క నిమిషం. ఒక్కటి రామచంద్రారెడ్డి గారు చెప్పండి, నేను అడిగిన ప్రశ్న చెప్పండి. నేను చెప్తున్నాండి. మాకు సంబంధించినటువంటి కూటమి వాళ్ళందరూ కూడా బీజేపీని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ విధానాల్ని ద్వేషించిన వాళ్ళే ఉన్నారు. ప్రజలు కూడా అదే తీర్పుతో అక్కడికి పంపించినప్పుడు డీవియేషన్స్ ఉండవు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బీజేపీ దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ యొక్క విధానాలు నచ్చకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరించడం కోసము అందరూ కూడా కలిసి కట్టుకొస్తారని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. కాబట్టి మీరు మా గురించి ఆలోచించడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎంతమంది వస్తున్నారనే దాని గురించి మీరు ఆలోచించండి. కాబట్టి మాకు డోకా లేదు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసము, నియంత్రిత పోకడల్ని తీసిపారేయటం కోసము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా కూడా మేము ఒక బాధ్యతాయుతంగా మేము ఈ రోజున ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నానికి ఒక పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ గారు. ఆ పిలుపుని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వస్తారు. తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు, అంశాలను బట్టేసి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారని చెప్తారు. ఇప్పుడే చెప్పేది కాదు, అది ప్రీమెచ్యూర్. కాబట్టి అది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతుంది, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరుగుతుంది, నియంత్రిత పోకడలను తరిమి కొట్టడం కోసం మాత్రం జరుగుతుంది. ఫైనల్ కంక్లూజన్ విఠల్ గారు, వాళ్ళకైనా మీకైనా కూడా అటు ఇటెళ్ళదు అంటే సుస్థిరంగా నడవాలి, పాలన జరగాలి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి అంటే ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా ఉండి అధికారం చేపట్టి వాళ్ళు జరిగేటివి జరిగితేనే ఉంటుంది. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు అన్నట్టు ఫిరాయింపులకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ఫోకస్ ఉంటది. ఇప్పుడు నేనేమంటున్నంటే మాకు అవసరం లేదమ్మా. 296 మంది ఆల్రెడీ మాకు మెజారిటీ ఉంది. 272కి 296 ఉన్నాము. సుస్థిరమైన పాలన ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాలు మోడీ గారి నాయకత్వంలో డెఫినెట్ గా పాలన అందిస్తారు. నిన్నటి వరకు బీజేపీ ఎజెండాగా, బీజేపీ మేనిఫెస్టోగా ఉంటుంది. ఇప్పుడు అందరి అభిప్రాయం తీసుకొని పాలన కొనసాగిస్తారు. ప్రజలు దాన్ని తీర్పిచ్చారు, మేము దాన్ని శిరసావిస్తాం, కట్టుబడి కూడా ఉంటాం. ఎందుకంటే ఎన్డీఏ గతంలో మాకు ఎన్డీఏ పాలన అనుభవం ఉంది. వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రధానమంత్రి 2 సార్లు, అప్పట్లో అద్భుతమైన నిర్ణయాలు వచ్చినాయి. మరి ఈ దేశానికి మొట్టమొదటిసారిగా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి ప్రధానమంత్రి రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీ ఎన్డీఏ. మోడీ గారికి ఒక ట్రైబల్ మైండ్ అనే ప్రధానమంత్రి మోడీ గారికి ఉంది. ప్రమాణ స్వీకారం అవబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఆ తర్వాత జరిగే పరిణామాలు అవన్నీ ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసేందుకు రఫీ గారు, రామచంద్రారెడ్డి గారు, విఠల్ గారు, లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ అండి.